నమస్కారం సిరి గారు. బాగున్నారండి? బాగున్నాను సార్. సార్ ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు మనకి చూస్తున్నట్టయితే యశస్విని అరెస్ట్ చేశారు. తన మదర్ బాలేదని చెప్పేసి ఒక ఎన్ఆర్ఐ ఇక్కడ హైదరాబాద్‌కొస్తే, ఇక్కడ మన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులైతే అరెస్ట్ చేయడం జరిగింది. అసలిది ఏంటి సార్? అసలెందుకు తనని అరెస్ట్ చేయడం జరిగింది? తన మీద ఏ ఏ కేసులు పెట్టారు సార్? యశస్వి బొద్దులూరి అనే ప్రవాసాంధ్రుడు రైట్. గతంలో సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి రైట్. వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యానాలు, కొన్ని వీడియోలు చేయటం జరిగింది. ఆ నేపథ్యంలో ఇద్దరు పోలీస్ కంప్లెయింట్లు ఇవ్వటం జరిగింది. దొప్పలపూడి అశోక్ కుమార్, పొలిమేర మల్లికార్జున్ రెడ్డి అనే ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి రైట్. ఆహ్, ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్‌లు రిజిస్టర్ చేశారు. రైట్ ఈ సార్. యష్ బొద్దులూరి అనే వ్యక్తి ఆహ్, నిన్న రాత్రి అనుకుంటాను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్ సార్. అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి అతన్ని గుంటూరు తీసుకెళ్ళడం జరిగింది. హ్మ్. సార్ ఈ అరెస్ట్ గల కారణాలు పోలీసులు ఏం చెప్తున్నారు సార్? అరెస్ట్‌కు రకరకాల కారణాలు, రకరకాల సెక్షన్‌లు పెట్టారు. రైట్ అయితే సార్. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే అతనికి 41 నోటీస్ అనేది హ్మ్. ఇచ్చారు. 41 అంటే ఒక పోలీస్ అధికారి ముందు ప్రశ్నించడానికి గాని, విచారణకు సంబంధించి గాని, ఎందుకంటే ఆయన మీద ఇప్పటికే 2 ఫిర్యాదులు పోలీసులకు హ్మ్. వచ్చాయి కాబట్టి ఆహ్, పోలీస్ అధికారులు ఆ వచ్చిన ఫిర్యాదుల మీద అతన్ని విచారించడం గాని, ప్రశ్నించే హక్కు వాళ్ళకుంది. హ్మ్. కాబట్టి పోలీసులు ఆయనకు ఒక 41 నోటీస్ ఇచ్చి, పలానా రోజు మా దగ్గరకొస్తే ఈ ఈ ప్రదేశంలో, ఈ పోలీస్ స్టేషన్‌లో ఇదెక్కడండి ఈ కేసు? ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్స్ సిఐడి తిరుపతి. ఓకే. ఆయన ఇచ్చిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆయన. సిఐడి హ్మ్. సైబర్ క్రైమ్స్ తిరుపతి. హ్మ్. వాళ్ళు ఈయన్ని 11 జనవరి 2024 తారీఖు పొద్దున 10కి వచ్చి వాళ్ళని కలిస్తే ఈ కేసుకు సంబంధించి విచారిస్తా ఉన్నారు. అంతవరకు బానే ఉంది. చట్టపరంగా ఎక్కడ అభ్యంతరాలు లేవు. సమస్య రైట్ సార్. ఎక్కడొచ్చిందంటే ఆయన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకొని ఒక నేరస్తుడిలా, ఒక క్రిమినల్‌గా తీసుకెళ్ళి గుంటూరు దాకా తీసుకుపోయి పొద్దునెప్పుడో ఈ నోటీస్ ఇచ్చి వదిలిపెట్టారు. అది హ్మ్. చట్టరీత్యా నేరం. రైట్ అది సార్. అది పోలీసులకు ఆ హక్కు లేదు. పోలీసులు ఈ యష్ బొద్దులూరి అనే వ్యక్తిని నా అభిప్రాయంలో కిడ్నాప్ చేశారు. యాహ్! ఎందుకంటే అరెస్ట్ చేయడానికి పోలీసుకి కోర్టు నుంచి వారెంట్ అన్నా ఉండాలి. హ్మ్. లేకపోతే ఈ వ్యక్తి చాలా పెద్ద నేరాలకు సంబంధించిన అభియోగాలు. దీని పట్ల హైకోర్టు కాదు సుప్రీం కోర్ట్ చాలా స్పష్టమైన విధి విధానాలు ఇచ్చింది. ఎవరిని అరెస్ట్ చేయొచ్చు అని. హ్మ్. ఆహ్, ఇది సతేందర్ కుమార్ అంతిల్, సిబిఐ మధ్య సిబిఐ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సుప్రీం కోర్ట్ మార్గదర్శకాలు ఇచ్చింది. ఎవరిని అరెస్ట్ చేయొచ్చు, ఎట్లా అరెస్ట్ చేయొచ్చు. రైట్ సార్. మీ మీద మోపిన నేరాలు, అభియోగాలు పోలీసులు ఏవైతే కేసు కట్టినప్పుడు మీరు చేసిన హ్మ్. తప్పులు గాని, మీరు చేసిన నేరాలకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఏదైతే సెక్షన్‌లు పెడతారో, ఆ సెక్షన్‌లలో 7 సంవత్సరాల శిక్ష పడే సెక్షన్‌లు ఉంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పీసీ యాక్ట్‌లో గాని, ఐపీసీలో గాని కొన్ని సెక్షన్‌లు వాడారు. ఆ అవును. సెక్షన్‌లలో పడే శిక్ష ఒకవేళ ఆ అభియోగాలు కోర్టులో నిరూపితమైతే కోర్టు విధించే శిక్ష 7 సంవత్సరాల పైన ఉండే అవకాశం ఉంది. అటువంటి సెక్షన్‌లలో అరెస్ట్ చేయొచ్చు. మీకు గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరంగా తన పొలిటికల్ మీటింగ్స్‌లో ఉన్నప్పుడు ఆయనకెళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్ట్ నుంచి అవును సార్. వారెంట్ లేదు. పోలీసులే అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనున్న వ్యాన్ తలుపులు అర్ధరాత్రి తలుపులు కొట్టి బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. రైట్. అదే విధంగా రఘురామ కృష్ణరాజు గారిని కూడా అరెస్ట్ చేశారు. అది కూడా తప్పు అరెస్ట్ యాక్చువల్లీ. దాంట్లో కూడా 7 సంవత్సరాలు లేదు. ఆయన తీసుకెళ్ళి చితగొట్టారు పోలీసులు. హ్మ్. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహ్, పోలీసులు కాస్త తక్కువ, గుండాలు కొంచెం ఎక్కువ. హ్మ్. వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఏ సెక్షన్ కింద, ఏ చట్ట ప్రకారం ఈ వ్యక్తిని నిన్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తీసుకొని గుంటూరుకి తీసుకెళ్ళి పొద్దుటి దాకా వాళ్ళ దగ్గర పెట్టుకొని పొద్దున 41 స్టేట్‌మెంట్ ఏది హ్మ్. 41 నోటీస్ ఇచ్చి పంపించారు. ఇది చట్టరీత్యా నేరం. ఇట్స్ ఎ కిడ్నాపింగ్. నా అభిప్రాయం ఏంటంటే ఈ యష్ బొద్దులూరి అనే వ్యక్తి పోలీసుల మీద కిడ్నాపింగ్ కేసు పెట్టాలి. పెట్టకపోతే హ్మ్. కనీసం కోర్టులలో సుమోటో తీసుకోవాలి. లేకపోతే నాలాంటి వాళ్ళని కేసు ఫైల్ చేయాలి. రైట్ సార్. లేకపోతే పోలీసుల అరాచకాలకి అంతు లేకుండా అయిపోయింది. చెప్పండి సిరి హ్మ్. గారు ఏదో అడుగుతున్నారు. రైట్. అంటే ఓన్లీ జస్ట్ ఒక కామెంట్ చేసినందుకు అంటే నార్మల్‌గా మనకి స్వేచ్ఛ దేశం. మనం ఏదైనా మాట్లాడొచ్చని అంటూ ఉంటారు కదా సార్. సో, అలాంటప్పుడు తనకి ఏమంటారు తనకి అనిపించింది చెప్పినందుకు ఆ కామెంట్ చేసినందుకే తనని అరెస్ట్ చేసారా సార్?
అంటే ఇప్పుడు ఒక పార్టీ నచ్చలేదని మాట్లాడినందుకు తనని అరెస్ట్ చేశారంటారా? ఓకే. ఆర్టికల్ 19(1)(a) రాజ్యాంగంలో మీకు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రసాదిస్తుంది. మీకు రైట్. నచ్చింది మాట్లాడొచ్చు. మీ భావాలు ఏమైనా ఉంటే బయటకు చెప్పుకోవచ్చు. అట్లాగే కొన్ని వెసులుబాట్లు ప్రభుత్వాలకి రాజ్యాంగం ఇచ్చింది. ఏది? మతపరంగా గాని, దేశ రక్షణ విషయంలో గాని, ఎవరన్నా రైట్. దేశాన్ని విభజించాలి అటువంటి ప్రసంగాలు చేసినప్పుడు కొన్ని ఆంక్షలు ప్రభుత్వానికి పెట్టే అవకాశం ఉంది. రైట్. మతాల మధ్య చిచ్చుబెట్టి మత కలహాలు సృష్టించే ప్రసంగాలు ఇచ్చినప్పుడు కొన్ని ఆంక్షలు పెట్టే అవకాశం. కాబట్టి రైట్. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ దానికి కొన్ని పరిమితులు మన రాజ్యాంగం విధించింది. అది దురదృష్టం. కానీ ఉన్నాయి. అది చట్టం. మనం దాన్ని ఏం చేయలేం. హ్మ్. కాబట్టి దాని ప్రకారం కేసులు పెట్టారు. పెట్టనివ్వండి. వాటిని కోర్టులో నిరూపించుకోవాలి. కానీ సిరి గారు మీకు తెలియాల్సింది ఏంటంటే పోలీసులు మీకు నోటీస్ ఇవ్వగలరే గానీ మిమ్మల్ని అరెస్ట్ చేయటం గానీ, వాళ్ళ వాహనంలో తీసుకోవటం గానీ, మీ ఇంట్లోకి దూరి మిమ్మల్ని బయటికి ఈడ్చడం గానీ, లాకప్‌లో ఏయటం గానీ ఎటువంటి హక్కు లేదు. ఒక పోలీస్ రైట్. అనే వ్యక్తి మీ దగ్గరికి కూడా వచ్చే హక్కు చట్టపరంగా అతనికి లేదు. ఎప్పుడు రావచ్చు? కోర్టు నుంచి వారెంట్ ఉంటే రావచ్చు. కోర్టు నుంచి వారెంట్ లేనప్పుడు మీరు చేసిన నేరం చాలా పెద్ద నేరం. అంటే 7 సంవత్సరాల పైన నేరం అంటే మీరు ఒక హత్య అభియోగం ఎదుర్కొంటున్నప్పుడు, ఒక భారీ దొంగతనము, ఒక భారీ అవినీతి, వందల కోట్ల రూపాయల అవినీతి ఎదుర్కొన్నప్పుడు కొన్ని సెక్షన్‌లు పోలీసులు విధిస్తారు. ఆ సెక్షన్‌లో ఉండే శిక్ష పెద్ద శిక్ష. రైట్. కాబట్టి అప్పుడు కూడా 24 గంటలే. అరెస్ట్ చేసిన తర్వాత కూడా పోలీసులు వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. అటువంటి పరిస్థితులలో తప్పితే పోలీసులు ఏ వ్యక్తి దగ్గర ముట్టుకునే హక్కు కూడా లేదు. కేవలం హ్మ్. ఈ 41(a) అనే నోటీస్ మాత్రం ఇవ్వచ్చు. ఏమని? మీ మీద ఈ అభియోగాలు మీరు ఎదుర్కొంటున్నారు. మిమ్మల్ని మేము ప్రశ్నించాలి. మా హ్మ్. విచారణలో భాగం. కాబట్టి ఈ రోజున పోలీస్ స్టేషన్‌కి రండి అని చెప్తారు. ఒకవేళ మీరు పోకపోతే వాళ్ళు చెప్పిన రోజు మేము విచారిస్తున్నాం. ఈ రోజు రావాలి అంటారు. ఆ రోజు రైట్. గనక మీరు పోకపోతే అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం. అంతేగాని హ్మ్. అర్ధరాత్రి ఎయిర్‌పోర్ట్‌కి పోయి కనిపించడానికి ఈడ్చుకపోయి పొద్దున్న దాకా వాళ్ళ దగ్గర స్టేషన్‌లో పెట్టుకొని ఓ కాగితం వాడి మొఖాన కొట్టి పోరా అంటే హ్మ్. కుదరదు. అది రైట్. చట్టరీత్యా నేరం. ఇట్ కమ్స్ అండర్ కిడ్నాపింగ్. హ్మ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది ఇదే. పోలీసు అరాచక రాజ్యం నడుస్తుంది. ప్రజలు తిరగబడి తమ హక్కుల కొరకు పోరాడాలి. హ్మ్. ఇటువంటిది పోలీసులకు ఇటువంటి హక్కులు లేవు అన్న భావన, అన్న వాస్తవం ప్రజలకు తెలియాలి. దట్ ఈస్ రైట్ వెరీ సార్. ఇంపార్టెంట్. ఈ కేసులో మనకి ఇవాళ పోలీసుల అరాచకం మళ్ళొకసారి రఘురామ కృష్ణరాజు కేసు మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన కూడా ఇట్లాగే 41(a) నోటీస్ అని చెప్పి ఈడ్చుకెళ్లారు. 41(a) హ్మ్. నోటీస్ ఇస్తే తీసుకెళ్లే హక్కు లేదు. తీసుకెళ్ళి ఏం చేశారంటే రఘురామ కృష్ణరాజుని చితగ్గొట్టారు. ఇది రైట్. ఇది రౌడీ రాజ్యం. ఇది వీళ్ళు పోలీసులు లేదండి. ఇది పోలీసులు కాదు గుండాలు. నిన్న రాత్రి శంషాబాద్‌కి గుండాలు వచ్చి ఈ వ్యక్తిని ఈ యష్ బొద్దులూరు అనే వ్యక్తిని ఈడ్చుకొని వాళ్ళ 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 వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు. దట్ ఈస్ వాట్ హాస్ హ్యాపెండ్ అండ్ పీపుల్ షుడ్ రియలైజ్. ప్రజలు గుర్తించాలి ఏం జరుగుతుందో. ఇవాళ మన ప్రభుత్వాలు చేసే అరాచకాలు ఎట్లా ఉన్నాయనేది గుర్తించాలి. రైట్ సార్. అయితే సార్ చెప్పండి ఇక్కడ ఇప్పుడు మన యశస్వి ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి అని ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటే తనకి మంచి జరుగుతుంది సార్? ఎందుకంటే ఇప్పుడు పోలీసులు కేస్ అనేది ఈ అంటున్నారు. వాళ్ళు హాజరవ్వాలి అని అంటున్నారు గదా! సో, తన నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండాలంటున్నారు? హాజరు కావాలి. హాజరు కాకపోతే ఒక లాయర్‌ని పెట్టుకుంటాడు. మీరు హ్మ్. హాజరవ్వాల్సిన అవసరం లేదు. పోలీసులు నోటీస్ ఇస్తారు. ఇటువంటి కేసుల్లో మీరు ఒక లాయర్‌ని పెట్టుకుంటే లాయర్ మీ తరఫున లాయర్ వెళ్లి మీ మీ వాదన వినిపిస్తాడు. అది అసలు పెద్ద విశేషం కాదు. నేను హ్మ్. చెప్పేదేంటంటే ఇవాళ రాష్ట్రంలో గాని, భారతదేశంలో గాని ప్రజలు తమకున్న హక్కులను విస్మరిస్తున్నారు. ఈ యష్ బొద్దులూరి అనే వ్యక్తి తన హ్మ్. హక్కుల కొరకు గనక పోరాడాలనుకుంటే రేపే వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. నన్ను కిడ్నాప్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాను నేను. ఈ హ్మ్. 41(a) అన్న కాగితం తీసుకొచ్చి చూపించి నాకు ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకి ఈ కాగితం ఇచ్చి ఎయిర్‌పోర్ట్‌లో సంతకం పెట్టమంటే పెట్టనంటాడండి. పెడతాం కదా! ఎవరిచ్చినా. ఓకే. నాకు రైట్ సార్. అందింది సంతకం పెడతాం. ఓకే సార్. నమస్తే సార్ వస్తాం అలాగే. ఎందుకంటే మన హ్మ్. పన్నుల మీద బతికేవాళ్ళు వీళ్ళు. ఎయిర్‌పోర్ట్‌లోకొచ్చి ఈడ్చుకుపోయినప్పుడు ఇట్ బికమ్స్ కిడ్నాపింగ్. పీపుల్ రైట్. షుడ్ ఫైల్ కిడ్నాపింగ్ కేస్. నన్ను కొందరు దుండగులు వచ్చి ఎయిర్‌పోర్ట్ నుంచి లాక్కొని తీసుకెళ్ళి గుంటూరు దాకా తీసుకెళ్ళి అక్కడ నన్ను వదిలారు. వదిలి ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ దుండగులు ఎవరో మాకు తేలాలి. ఏ హక్కుతోటి రాజ్యాంగం గాని, చట్టాల్లో గాని ఎటువంటి హక్కుతోటి నన్ను వాళ్ళు తీసుకెళ్ళటం జరిగింది. నేను కిడ్నాప్ చేయబడ్డాను అన్న కేసు పెట్టాల్సిన అవసరం ఈ రోజు ఉంది.
అది దట్ ఇస్ వాట్ యూ షుడ్ డూ. యాజ్ ఫర్ యాజ్ అదర్ కేసు అండి, ఏది ఆయనకి ఇచ్చిన 41A 41A కింద ఇచ్చిన ఇది ఏదైతే ఉందో అది రొటీన్ మ్యాటర్. ఇట్ విల్ గోయింగ్ టు వాళ్ళు ఏదో చెప్తారు, కేసు రాసుకుంటారు, కోర్టుకు వెళ్ళుద్ది, ఆ సంవత్సరాల తరబడి నడుస్తుంది, ఎప్పుడు తేలుద్దో చూడాల్సి ఉంటుంది. కానీ హక్కులు మాత్రం హరించబడుతున్నాయి. ప్రజల హక్కులు ఈ రోజు హరించబడుతున్నాయి. ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. ఏది మాట్లాడాలన్న భయభ్రాంతులు అవుతుంది. అయితే మీరు అడగొచ్చు, ఏమి సాధించారండి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చారు, 10 మంది పోలీసులు వచ్చారు, ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళారు, పట్టుకెళ్లారు, ఏం పళ్ళ పొద్దులు వదిలేశారు. ఏమి సాధించారు అంటే చాలా ముఖ్యమైన సాధించారు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ప్రభుత్వం చేసే అరాచకాలు కానీ, వాళ్ళ అన్యాయాలు కానీ, అవినీతి కానీ ప్రజలు మాట్లాడకూడదు, ఎక్కడా నోరెత్తకూడదు. అంటే ప్రశ్నించే గొంతుని నొక్కే పని చేస్తుంది. భయభ్రాంతుల్ని చేయాలి ప్రజల్ని. ఎవరు నోరు తెరవటానికి వీల్లేదు. మీ సోషల్ మీడియా అకౌంట్లలో కానీ, మీ ఫోన్లలో కానీ మీరు మా గురించి ప్రతికూలంగా మాట్లాడితే పర్యావసనాలు ఉంటాయి. అది ఏమి చేయలేదు ఆయన. ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుకెళ్ళారు, గుంటూరులో వదిలేశారు. ఏమి సాధించారంటే, ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్ళు రాసేవాళ్ళు కానీ, ఇండియాలో ఉన్నవాళ్ళు రాసేవాళ్ళు కానీ, ఓహో మేము ఇట్లా పిచ్చి పిచ్చిగా మాకు తోచింది కనుక రాసుకుంటూ పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని బెదిరించటానికి. దట్ ఈస్ ద పర్పస్. మీరు ఇందాక అన్నట్టు మనకు రాజ్యాంగ హక్కులు లేవా భావ ప్రకటన స్వేచ్ఛ కంటే, ఆ భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కటానికి ఈ గుండాగిరి చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉండి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ విధంగా చట్టాలను అతిక్రమిస్తూ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాన్ని హరిస్తుంది ప్రభుత్వం ఈరోజు. రైట్ సార్. రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ చక్రవర్తి సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాతో పాటు జూమ్ లైవ్ లో వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.